కమీడియన్ నుంచి హీరోగా మారాడు సునీల్. అక్కడ ఆడినన్నాళ్ళు ఆటాడాడు. ఇక లాభం లేదనుకోగానే ఇప్పుడు రూట్ మార్చాడు. ఓవైపు హీరోగా అడపాదడపా సినిమాలు చేస్తూనే కమీడియన్ గా సహాయక పాత్రలకు సంతకాలు చేస్తున్నాడు. అలా ఇప్పటికే 4 సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిలో ఫ్రెండ్ త్రివిక్రమ్ సినిమా అతడికి ఎంతో ఇంపార్టెంట్. ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న అరవింద సమేత చిత్రంలో సునీల్ ఫుల్ లెంత్ కమేడియన్ గా కనిపించనున్నాడు. ఇది సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదే అయినా సునీల్ ఈ చిత్రానికి ఎంత పారితోషికం అందుకున్నాడో తెలిస్తే కళ్ళు తేలేస్తారు. హీరో నుంచి కమేడియన్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాక అతడికి ఏకంగా 1 కోటికి పైగా పారితోషికం ముట్ట చెప్తున్నారట. ఫ్రెండ్ త్రివిక్రమ మజాకానా అంటూ ఒకటే ముచ్చట సాగుతోంది. కమేడియన్ గా పీక్స్ లో ఉన్నప్పుడు రోజుకి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు అందుకునేవాడు సునీల్. ఇప్పుడు మళ్ళీ అదే బాటలో వెళుతున్నట్టే అర్థమవుతోంది. అరవింద సమేతకు చాలా కొద్ది రోజులే పనిచేసినా భారీ మొత్తాన్ని అందుకోవడం చర్చకొచ్చింది. ఇక ఈ చిత్రంలో బ్రహ్మితో సునీల్ కామెడీ సీన్స్ సినిమాకే హైలైట్ ఉంటాయని తెలుస్తోంది. సునీల్ హీరోగా నటించిన 2 కంట్రీస్ చిత్రం డిజాస్టర్ రిజల్ట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే ఇలా ప్లేటు పిరాయించి కొత్త రూట్ లోకి వచ్చాడు. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.